వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే వివిధ ఛానళ్లలో సోషల్ మీడియాలలో మరి పలు రాజకీయ కథనాలు వినపడుతున్నాయి. అదేంటంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు, 2029 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మరి ఏ పార్టీ విజయం సాధిస్తుంది, సీఎం ఎవరు అవుతారు, మరి ఏ పార్టీలో ప్రజలను ఆకర్షించే వ్యక్తి ఉన్నాడు అనే అంశంపై అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా మరి జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎంగానైతే ఉన్నారు. బీజేపీ మరి ఆ టీడీపీ పార్టీకి సపోర్టుగా ఉంటూ మరి ఏదైతే మరి నేషనల్ ఫండ్స్ని కొంత ఇవ్వడానికి కూడా సహకారం అందించడానికి మరి బీజేపీ కూటమికి అండగా ఉంది. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వంలో మరి టీడీపీ దూకుడు ఉండట్లేదని, మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు తగ్గించాడని, మరి లోకేష్ దూకుడు పెంచలేదని, మరి కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, చురుకుగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి గురించి కావచ్చు, తర్వాత అధికారుల పనితీరును గురించి కావచ్చు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి కావచ్చు, జరుగుతున్న పరిణామాల గురించి కావచ్చు, రాజకీయ పరిణామాల గురించి కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముక్కుసూటితనంతో అయితే దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ను మనం అందరం గమనించవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ దూకుడు తత్వం ఇప్పటి నుంచి కాదు, మరి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాలతో, తన మాటలతో, మరి రాజకీయ చతురతతో ఆయన ముందుకు వెళ్తూ ఉండడం, చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికతో రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. బీజేపీ అయితే పవన్ కళ్యాణ్కు అండగా ఉంటూ వస్తూ ఉంది ఇప్పటి వరకు. మరి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటూ దూకుడుగా వ్యవహరించడాన్ని చూసి మరి టీడీపీలోని నాయకులు చాలామంది బయటికి వచ్చి మరి ఆయన దూకుడు తగ్గించే విధంగా ఏం చెయ్యాలి అనే మరి ఎత్తులు కుయుక్తులు పన్నుతున్నారు. మరి ఆ దిశగానే వారు మరి నారా లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ పార్టీ అధిష్టానం మరి సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టాలని చెప్పేసి కూడా మరి ఉపదేశించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ కూడా మరి బహిరంగ లేఖ ద్వారా తన శ్రేణులను అలర్ట్ చేయడం, పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి చర్చించొద్దని, ఆచితూచి వ్యవహరించాలని, అనవసరంగా ప్రచార ఆర్భాటాలకు పోవద్దని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే శ్రేణులకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ అంశాలను మనం ఒకసారి తీసుకున్నట్లయితే మరి టీడీపీలోని నాయకులు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మరి భవిష్యత్తులో మరి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలడా, ఆయనకు ఆ శక్తి ఉందా, ఆరోగ్యం సహకరిస్తుందా, ప్రస్తుతం ఉన్న ఆయన 70 ఏళ్ళు దాటిన చంద్రబాబు మరి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోగలుగుతాడు, మరి వెంటనే మరి చంద్రబాబు నాయుడు మరి పార్టీ వారసుడిగా మరి నారా లోకేష్ను ప్రకటించాలని చెప్పేసి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి. మరి 2029 ఎన్నికల్లో మరి ఎవరు పోటీ చేస్తారు, ఏ 2 పార్టీలు కలుస్తాయి, ఏ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి, కూటమి ఇదే విధంగా ఉంటుందా, మరి కూటమి విచ్ఛిన్నమవుతుందా అనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చకైతే వస్తున్నాయి. మరి ప్రధానంగా మరి టీడీపీ పరిస్థితి చూసినట్లయితే మరి 2029 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం సహకరిస్తుందా, మరి ఆయన చలాకీగా ప్రచార కార్యక్రమాలు పాల్గొంటారా అనే అంశం అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశము. మరి లోకేష్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాదరణ ఉందా,
ప్రజల్లో పలుకుబడి ఉందా, మరి నారా లోకేష్ ప్రజలను ఆకర్షించగలుగుతాడా అనే అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరి లోకేష్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా ఉంది అనేది మనం చర్చిస్తే గనక, మరి లోకేష్ మరి మొన్న గత 2023లో జరిగిన ఎన్నికల్లో, మరి 7 నెలల కింద జరిగిన ఎన్నికల్లో మరి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 స్థానాలు కేటాయించడం జరిగింది. మరి 2029లో జరిగే ఎన్నికల్లో మరి జనసేన పార్టీ అంతకు మించి స్థానాలు అడిగే అవకాశం కూడా ఉంది. అంటే 21 స్థానాలు జనసేన పార్టీకి మరి టీడీపీ కేటాయించింది. 21 స్థానాల్లో మరి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ విజయం సాధించింది. అయితే మళ్ళీ 2029లో జరిగే ఎన్నికల్లో కూడా మరి ఒకవేళ పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ 50 స్థానాలు అడిగే అవకాశం ఉంది. 40 నుంచి 50 స్థానాలు అడిగే అవకాశం ఉంది. మరి టీడీపీ మరి దీనికి ఒప్పుకుంటుందా? 40 నుంచి 50 స్థానాలు మరి జనసేనకు కేటాయిస్తుందా? మరి బీజేపీ 20 స్థానాల వరకు అడిగే అవకాశం ఉంటుంది. బీజేపీకి మరి టీడీపీ కేటాయిస్తుందా అనే అంశాలు కూడా ప్రశ్నార్థకం. మరి ఇలాంటి తరుణంలో మరి ఇక్కడ మరి బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, మరి బీజేపీ జనసేన కలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు సఫలీకృతం అవుతుందా కాదా అనేది అయితే ఇప్పుడే చెప్పలేము. ప్రధానంగా టీడీపీ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలన్నా, టీడీపీ పార్టీని కాపాడుకోవాలన్నా ఆ పార్టీకి ప్రధానంగా ఒకే ఒక దిక్కు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ను కాపాడుకుంటేనే మరి టీడీపీ 2029లో కూడా విజయం సాధించగలుగుతుంది. కాబట్టి మరి చంద్రబాబు రాజీపడి పార్టీ శ్రేణుల్ని ఒప్పించి, పార్టీలోని ముఖ్య నాయకుల్ని ఒప్పించి, ముఖ్యంగా తన తనయుడు నారా లోకేష్ని ఒప్పించి మరి జనసేనతో పొత్తు పెట్టుకొని, అదేవిధంగా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తానంటే మాత్రం తప్పకుండా మళ్ళా కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ టీడీపీ తప్పటడుగు వేసి కూటమిలో నుంచి మరి జనసేన పార్టీ బయటికి పోతే గనక మరి టీడీపీ ఒంటరిగా గెలిచే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే అప్పుడు ఏర్పడబోయే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మరి ఇప్పుడే ఊహించలేము. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఒక్కడే తన భుజస్కంధాలపైన పార్టీ బాధ్యతల్ని మోస్తూ మరి క్యాన్వసింగ్ చేయగలడా, ప్రజల్ని ఒప్పించగలడా అనేది కూడా ఇక్కడ ఇప్పటికీ చెప్పలేము. మరి లోకేష్ మరి ఆ స్థాయి చంద్రబాబుకు ఉన్న రాజకీయ చతురత, చంద్రబాబు నాయుడుకు ఉన్న వాక్చాతుర్యం మరి లోకేష్కు ఉందా అని అంటే ఉన్నప్పటికీ ప్రజల్ని ఆకర్షించేంత శక్తి మరి ప్రస్తుతానికైతే లోకేష్కు లేదని చెప్పాలి. ఇలాంటి అంశాలన్నీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పార్టీల మధ్య ఉన్నాయి. కాబట్టి మరి 2029లో జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మరి తీసుకోవచ్చని మనం చెప్పలేము. ఇక వైసీపీ సంగతి అయితే మరి గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. మరి ఆ పార్టీ నాయకులు చాలా వరకు టీడీపీ వైపు చూస్తున్నారు. దానిలో సీనియర్ నేత అయిన మరి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు స్వస్తి పలకడం, ప్రాథమిక సభ్యత్వానికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఇక వైసీపీ పార్టీ పరిస్థితి అయితే చాలా గందరగోళంగా ఉంది. మరి 2029లో మరి ఆ పార్టీ పరిస్థితి మరి ఎలా ఉండబోతుంది, మరి ఆ పార్టీ నుంచి మరి ఎంతమంది ఇంకా నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కొంతకాలం మనం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ వైసీపీ పరిస్థితి అయితే ఆ పార్టీ పరిస్థితి అయితే మొత్తం దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక